హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అండ్ రుచి. ఇవాళ మన ఛానల్లో కొబ్బరి పాలతో చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి పాల కోసం కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ వరకు చేపలు తీసుకున్నాను. ఈ చేపల పేరు కొయ్యంగా అంటారు. వీటిని సముద్రం చేపలు. ఈ చేపలు మనం బయట నుంచి కట్ చేసి తీసుకొచ్చాక ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకుంటే చేప అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ చేపల్లో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూన్ కారం వేసి ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే ముక్కలు అనేవి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. మనం ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాల కోసం మిక్సీ బౌల్ తీసుకుని మన కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి వాటర్ యాడ్ చేసి కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక కప్పు ఆనియన్స్ వేసి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేస్తే ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు మనం ఈ వేగుతున్న ఆనియన్స్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ గసగసాలు ధనియాలు పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే మసాలా అనేది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరి పాలతో కూడా మీరు చేపల కర్రీ చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇంట్లో కొబ్బరి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టి చేపలు వచ్చినప్పుడు తీసి ఇలా చేపల కొబ్బరికాయ చేస్తాను. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలా వచ్చిందని కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మనం చేప ముక్కల్లో ఒక స్పూన్ వేసుకున్నాం కదా, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను ఒక కప్పు వరకు ఇందులో వేసేసుకోవాలి. ఇంకెలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చేపలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఈ చేప ముక్కల్ని ఒక సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోయింది. ఇలా టర్న్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ చేపలకు పట్టేలా అటు ఇటు కలిపేసుకుని మన గ్రేవీ దగ్గర పెట్టాక తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మి కొబ్బరి పాలతో చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇంట్లో కర్రీ ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీరు చేపల కర్రీ చేసినా ఇలా కొబ్బరి పాలతోనే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందని కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు పోస్ట్ అవుతుంది. అలాగే ఈ మై అండ్ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను ఇన్స్టాలో కూడా వస్తుంది. తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.